ఓ రైట్ గ్రూప్ కనిపించింది ఇక్కడ మనకి. నమస్కారం అండి. అరే భలే, నేను జనతా దర్బార్ తరపున వచ్చాను. మీరందరూ ఏంటి ఇక్కడ గ్యాదర్ అయ్యారు? ఓకే ఓకే సార్, కర్నూలు న్యాయ రాజధాని గురించి చాలా పెద్ద చర్చ జరుగుతోంది కదా, మీరంతా అడ్వకేట్లే, మీరు వేరే పని మీద వచ్చారు, లక్కీగా నాకు దొరికారు. ఏంటి న్యాయ రాజధాని గురించి మీరేమంటారు? కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడం వల్ల ఈరోజు రాయలసీమ ప్రజల యొక్క కోరిక నెరవేరింది. ఎందుకంటే న్యాయ రాజధాని ఏర్పడిపోయిందా అంటే ఇప్పుడు ఫౌండేషన్ వేశారు కదా ఈ నేషనల్ లా యూనివర్సిటీకి. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇక్కడ హైకోర్టు వస్తుందని మేము నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే హైకోర్టు షిఫ్టింగ్లో భాగంగా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను, లోకాయుక్తను, వక్ఫ్ బోర్డును ఆల్రెడీ ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న నేషనల్ లా కాలేజ్ శంకుస్థాపన సందర్భంగా, నేషనల్ లా యూనివర్సిటీ సందర్భంగా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు ఖచ్చితంగా ఇక్కడికి హైకోర్టు మేము షిఫ్ట్ చేస్తామని. ఓకే, ఇప్పుడు ఇదే ప్రపోజల్ టీడీపీతో కూడిన కూటమి గవర్నమెంట్ కూడా, కూటమి పార్టీలు కూడా ఇదే హామీని ఇస్తే అప్పుడు మీ మద్దతు ఎవరికి ఉంటుంది? వాళ్ళు హామీ ఇయ్యరు, వాళ్ళు బెంచ్ ఇస్తా అని చెప్తారు. వాళ్ళు హైకోర్టుకి ఎప్పుడు హామీ ఇయ్యరు, వాళ్ళు బెంచ్ మాత్రమే ఇస్తాను. బెంచ్ ఇస్తా అని లాస్ట్ టైం కూడా చెప్పినారు, ఇప్పుడు కూడా మన రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పినారు బెంచ్ ఇస్తాం మీకు అని. మాకు బెంచ్ అవసరం లేదు సార్, మాకు కావాల్సిందే హైకోర్టు. మాకు హైకోర్టు వస్తుంది కూడా. ఓకే, ఎందుకంటే లా యూనివర్సిటీ శంకుస్థాపన అయిందంటే ఖచ్చితంగా 2 yearsలో న్యాయ రాజధాని వస్తుంది. మాకు సింగిల్ పాయింట్ ఎజెండాగా కనిపిస్తుంది, మాకు న్యాయ రాజధాని కావాల్సిందే, రైట్? కాబట్టి మీరందరూ జగన్కి సపోర్ట్ చేస్తారు. బెంచ్ వల్ల ఉపయోగం లేదు. కొంచెం మీరు యంగ్గా ఉన్నారు, ఒకసారి ముందుకు రండి. ఈవెన్ న్యాయవాదులకు కూడా, అడ్వకేట్లు, కొంతమంది అడ్వకేట్లకు కూడా ఏదో పథకం ద్వారా డబ్బులు ఇస్తున్నట్టు. అవును సార్, అవును సార్, లాన్ ఇస్తాం నాకు వస్తుంది సార్. వస్తుందా మీకు? అవును సార్, 2 years కంప్లీట్ అయింది సార్ సక్సెస్ఫుల్గా. వస్తుంది మీకు? అవును సార్, 1,20,000 వచ్చింది సార్ నాకు. ఓకే, అవును సార్. కానీ దేశంలో ఎక్కడ కూడా ఇటువంటి సంక్షేమ పథకం న్యాయవాదులకు ఎక్కడ దేశంలో కూడా లేదు. అది అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఒక చిన్న ప్రశ్న ఏమనుకోకండి, ఇలా అడుగుతున్నానని. సీరియస్గా మీకు అవసరమా సార్ ఒకటి లాంటి పథకం మీకు అవసరం? సీరియస్గా చెప్పండి సార్. ఇది కేవలం జూనియర్ న్యాయవాదులకున్న సమస్యలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఈ పథకము జూనియర్ న్యాయవాదులకు ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తులో రాబోయే తరాల్లో ఎదగడానికి కోసము ఒక 3 సంవత్సరాల పాటు ఆర్థికంగా భరోసా ఇవ్వాలని చెప్పి ఈ యొక్క పథకం పెట్టినారు సార్, అంతే. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ మాతో మాట్లాడినందుకు. మీరు వేరే పని మీద వచ్చారు, వెళ్ళాలా ఎస్పీ ఆఫీస్కి? వెళ్ళొచ్చారా, వెళ్ళాలా? ఓకే ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. సింగిల్ పాయింట్ ఎజెండా కనిపిస్తుంది, వీళ్ళకి న్యాయ రాజధాని కావాలి ఎట్టి పరిస్థితుల్లోనూ. బెంచ్ ఒప్పుకోమే, మాకు రాజధానే కావాలి అండ్ లా నేస్తం కూడా కావాలి అంటున్నారు. అది కొనసాగించడం అర్థవంతమే అంటున్నారు లాయర్స్.